స్వామి యొక్క దివ్యమైనటువంటి లీలలు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ధర్మాన్ని మొత్తం ముద్దగడితే అది శ్రీరామచంద్రుడైతే లీలామానుష విగ్రహుడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక శ్రీకృష్ణ పరమాత్మని గోదమ్మ స్తుతిస్తూ మాయనై అంటుంది. అంటే మాయనై అంటే మహామాయావి అట. మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం అని మనకు ఉపనిషత్తు తెలియజేస్తుంది. మాయ అంటే ప్రకృతి. మాయ అంటే అర్థం ఏంటండి? భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి లీలకి చేష్టకి మాయ అని పేరు. మరి ఈ ఆశ్చర్యకరమైనటువంటి ప్రకృతిని జయించేటువంటి శక్తి ఎవరికీ లేదు. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని స్వామి తెలియజేస్తాడు. హే అర్జున, ఇదంతా కూడా నా మాయా ప్రకృతి. దీన్ని జయించాలి అని అంటే నీ వల్ల కాదు. కేవలం మాం ఏవయే ప్రపద్యంతే, నాకు ఎవరైతే శరణాగతి చేస్తారో వారే ఈ ప్రకృతి నుంచి ఏర్పడేటువంటి సమస్తమైనటువంటి సమస్యలని తప్పించుకొని ఆనందమైనటువంటి స్థితిలో తన జీవనాన్ని కొనసాగిస్తాడు. ఉదాహరణకి ఒక యజమాని ఇంటికి మనం వెళ్ళాలనుకున్నాం. బయటనే కుక్క ఉంది. మనం వెళ్తూ ఉంటే ఆ కుక్కని కట్టేసి ఉంటే అది అరుస్తుంది. కట్టేసి లేకపోతే కరవడానికి కూడా వస్తుంది. అరుస్తుంది లేదా కరుస్తుంది. మరి ఆ కుక్క మన దగ్గరికి రావద్దంటే కుక్క కుక్క అని అరిస్తే సరిపోదు. ఆ కుక్కని పెంచేటువంటి యజమానిని మనం పిలిస్తే ఆ యజమాని ఒక్కసారి కనుసైగలతోని ఇలా ఏ అని అంటే కుక్క ఆగిపోతుంది. అలానే శ్రీకృష్ణ పరమాత్మ ఈ సకల లోకాలకి యజమాని అయితే ఈ ప్రకృతి మొత్తం కూడా, ఈ మాయ మొత్తం కూడా ఒక కుక్కలాగా ఆ స్వామికి ఆధీనంలో ఉంటుంది. ఈ మాయ మనల్ని అంటుకోవద్దంటే, అజ్ఞానం అనేటువంటిది మనకి ఆవరించద్దంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం శరణాగతి చేస్తే, స్వామి యొక్క దివ్యమైనటువంటి నామామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడు ఈ ప్రకృతి వల్ల ఏర్పడే అజ్ఞానం మనకి అంటుకోదు. కనుక భగవద్గీతని మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. అలానే భాగవతం అనేది రసమాలయం. భగవద్గీతలో స్వామి తెలియజేస్తాడు, ఈ లోకం మొత్తం కూడా ఎవరైతే సరిగ్గా దీన్ని అర్థం చేసుకోలేరో వారికి దుఃఖాలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని దుఃఖాలే ఉంటాయి. మరి ఈ దుఃఖాలయం నుంచి మనం బయటపడాలంటే ఒక రసమాలయం ఉంది, ఆనంద ఆలయం. అదే భాగవతం. నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః అంటూ వ్యాస మహర్షి తెలియజేస్తాడు. భాగవతం యొక్క గొప్పతనం ఏంటట? నిగమ కల్పతరోర్గళితం ఫలం, వేదమనేటువంటి కల్పవృక్షం నుంచి జారిపడిన పండు, కోసిన పండు కాదు, సహజంగా స్వయంగా అదే జారిపడింది. ఎందుకు జారిపడిందండి? ఇప్పుడు మంచి దోరగా ఉన్నటువంటి మంచి రసాలూరేటువంటి ఒక మామిడి పండు బాగా పండితే సహజంగా అదే కింద పడిపోతుంది. జామ పండైనా అదే పడిపోతుంది. మరి ఆ పండు మామూలుగానే రుచికరమైన పండు, దాన్ని చిలుక కొడితే ఇంకా రుచిగా మారుతుంది. అలానే భాగవతం అనేటువంటి ఫలాన్ని కూడా నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం, శుకమహర్షి అనేటువంటి చిలుక దాన్ని ఆస్వాదించి మనకి అందించింది. ఎలాంటిదట అది? పిబత భాగవతం రసమాలయం, ఈ భాగవతాన్ని అందరూ కూడా తాగండి అని మహర్షి తెలియజేస్తున్నారు. అత్యంత విశిష్టమైనటువంటి వాక్యం ఇక్కడ. అదేంటండి? పండు అన్నప్పుడు తినాలి అంటారు కదా, మరి ఇక్కడ పిబత భాగవతం రసమాలయం, నిగమ కల్పతరువు నుంచి జారిపడినటువంటి భాగవతం అనే పండుని అందరూ తాగండి అంటున్నారు. ఎందుకంటే తినడానికి అక్కడ తొక్క లేదు, లోపల టెంక కూడా లేదు, కేవలం రసం మాత్రమే ఉంది. ఇది రసమాలయం, ఇది ఆనంద ఆలయం. రసో వైసహ అంటూ వేదం తెలియజేస్తుంది. పరమాత్మ రసస్వరూపుడు, ఆనందస్వరూపుడు. ఆనందస్వరూపుని యొక్క దివ్యమైనటువంటి చేష్టలు కనుక ఇది కూడా ఆనంద స్వరూపంగా మనకి భాషిస్తూ ఉంటుంది. మరి ఈ భాగవతాన్ని ఆస్వాదించేటువంటి, ఈ భాగవతాన్ని అనుభవించేటువంటి యోగ్యత ఎవరికి ఉంటుంది? రసికాః భువి భావుకాః, రాసిక్యం ఉండాలి.
భోజనం చేసే యోగ్యత ఎవరికి ఉంటుందండి? ఆకలి వేసిన ప్రతి వారికి ఉంటుంది. మంచినీళ్ళు తాగే యోగ్యత ఎవరికి ఉంటుంది? దాహం వేసిన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అలానే నేను ఒక ఆనందాన్ని పొందాలి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలనేటువంటి తపన ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ భాగవతాన్ని ఆస్వాదించే యోగ్యత ఉంటుంది. కనుక మనం కూడా మన జీవితం ఆనందంగా ఉండాలన్నా, మన కుటుంబం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలన్నా, సకల సంపదలతోని మనం ప్రకాశిస్తూ ఉండాలన్నా, మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా పరమాత్మ అనుగ్రహించినటువంటి భగవద్గీతని నిరంతరం అధ్యయనం చేస్తూ ఆచరించే ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో చేసినటువంటి దివ్యమైన చేష్టలని, లీలలని అనుక్షణం స్మరిస్తూ ఉండాలి. భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉండాలి.